హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే నేను ఒక మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మంచి స్వీట్ రెసిపీ వచ్చేసేయండి. దాని ప్రాసెస్ ఏందో చూద్దాం. నేను 2 చెప్పులు ఎండు కొబ్బరి అయితే సన్నగా తరిగేసేసి ఒక బౌల్లో వేసుకున్నాను. మిక్సీలో వేసేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక బౌల్ నిండా గోధుమ పిండి, అలాగే ఇంకో బౌల్లో సగానికి వచ్చేసి మైదా పిండి కూడా తీసుకున్నాను అనమాట. మనం ఏ బౌల్తో అయితే గోధుమ పిండి కలిపామో అదే బౌల్ తోటి కొబ్బరి, అదే బౌల్ తోటి బెల్లం కూడా తీసుకోవాలన్నమాట. మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా ఉంటాయి. ఈ ప్రకారం చేసుకుంటే ఏంటంటే స్వీట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. స్వీట్ తినే వాళ్ళకైనా తిన్నోళ్ళకైనా కానీ స్వీట్ అయితే మాత్రం సరిపోయేది అనమాట. అంత స్వీటే ఉండదు, అలాగని చెప్పి స్వీట్ లేకుండా కూడా ఉండదు అనమాట. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయేది. 2 యాలకులు కూడా తీసుకున్నాను. అంటే పైన తొక్కలు తీసేసేయాలి. అలా తీసేదనుకో మనం కట్ చేసేటప్పుడు తగులుతాయి అనమాట, పంటి కింద బాగోవు. అందుకని చెప్పేసి నేనైతే తొక్కలు తీసేసేసాను. తీసేసిన తర్వాత పాలు కాయించి చల్లార్చుకున్న పాలతోటైతే మనం ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. వేడి నీళ్ళు కానీ అలా అసలు నీళ్ళతో వద్దు, పాలతో కలుపుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. అలా కలిపేసేసుకుని కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే వేరే గిన్నె తీసుకుని ఆ గిన్నెలో నెయ్యి యాడ్ చేసి నెయ్యి చుట్టూ కలుపుకున్న తర్వాత అలా నెయ్యి రాసామంటే మనం గిన్నెకి చక్కగా అంటుకోకుండా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి గిన్నెకైతే నెయ్యి రాసేసి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా దాంట్లో పెట్టేసేసిన తర్వాత పైన కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసుడు వాటర్ అయితే పోసి కాసేపు అయితే మరగనిచ్చాను. ఇక మరుగుతున్న దాంట్లో మనం చేసుకున్న మిశ్రమాన్ని కూడా చక్కగా మూత పెట్టేసి ఆ నీళ్ళలో పెట్టి ఆవిరి కుడికించుకోవటమే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. స్నాక్స్కి, ఈవినింగ్ స్నాక్స్కి, స్కూల్ స్నాక్స్ పెట్టి పంపించడానికి కూడా పిల్లలకైతే మాత్రం చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరైతే కంపల్సరీ ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.